ఐఆర్ఎఫ్సీ నుంచి రావాల్సిన నిధులను కిషన్ రెడ్డి విడుదల చేయించాలని రేవంత్ రెడ్డి తెలిపారు. అయితే నిధులు ఆగిపోయిన ఇవాళే తెలిసిందని కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. నిధులను తాము ఎక్కడా అడ్డుకోలేదన్నారు కిషన్ రెడ్డి. చివరి రోజు ఈ రోజు నిధులు రిలీజ్ కావాలి. ఈ రోజు నిధులు కిషన్ రెడ్డి విడుదల చేయిస్తాడా 13,600 కోట్ల రూపాయలు. నేను సూటిగా కిషన్ రెడ్డిని అడుగుతున్నా, అయ్యా ఈ మొత్తం వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీకి కానీ లేకపోతే ఇంకొకరికి కానీ ఎవ్వరొక్క రూపాయి తీసుకుపోయేది కాదు. ఉన్న లోను యాస్టీస్ గా ఎల్ఎన్టీకి డబ్బులు పోతాయి. 1,400 కోట్ల రూపాయలు ఈక్విటీ పోతాయి. 13,600 కోట్ల రూపాయలు లోన్ ఎల్ఎన్టీ నుంచి మన హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ కు బదిలీ అవుతాయి. 8.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కట్టే బదులు 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కడితే హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ప్రాఫిట్ మేకింగ్ బిజినెస్ కంపెనీ కింద వస్తుంది. అది మనకు తెలియదు కదా. ఇప్పుడు నాకు ఈ రోజు మంత్రి గారు చెప్పారు ఆ విషయం. అది నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మాకు ఆ విషయం తెలియదు కూడా తెలియదు. రేవంత్ రెడ్డి నిన్న ప్రెస్కి చెప్పేంత వరకు కూడా ఐఆర్ఎఫ్సి సంబంధించినటువంటి లోన్ ఆగిపోయిందనే విషయం మాకు తెలియదు. నేను ఈరోజు కలెక్టర్ గారితో మాట్లాడాను. ఈ లోన్ విషయంలో క్లారిటీ లేదు, ఐఆర్ఎఫ్సి క్లారిటీ లేదు, రాష్ట్ర ప్రభుత్వానికి క్లారిటీ లేదు. ఎక్కడ కానీ మెట్రోలకు సంబంధించినటువంటి వచ్చినటువంటి ఆదాయము ముందు ఆపరేషన్ మెయింటెనెన్స్ చేయాలి. ఈరోజు ఢిల్లీలో అత్యధికంగా ప్రాచుర్యం పొందిన ఢిల్లీ మెట్రో కూడా లాస్లో ఉంది. మన హైదరాబాద్ మెట్రో ఫస్ట్ ఫేజ్ లాస్లో ఉంది. అందుకే ఎల్ఎన్టీ వాళ్ళు వెళ్ళిపోయారు. రేపు ఇదంతా కట్టిన తర్వాత ఆగొద్దు. మేము కూడా అందులో సెకండ్ ఫేజ్లో కూడా 50% మేము లోన్ పెడుతున్నాము. మేము భాగస్వాములు అవుతున్నాం కాబట్టి అది ఉన్నంతలో లాభసాటిగా జరిగే విధంగా మేము సలహాలు ఇచ్చాము తప్ప దాన్ని ఈరోజు మరి ఏదో నువ్వాపేవని నేను ఆపినంటే అది మంచి పద్ధతి కదా అనే విషయం చెప్పడం. ఎన్ఓసి అడిగిన విషయం కూడా